హాయ్ అండి అందరికీ. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. నేను క్రిస్మస్ సందర్భంగా ప్లమ్ కేక్ అయితే చేశాను. అయితే నా స్టైల్లో మీ అందరికీ కూడా ఎలా చేయాలో చూపించేస్తానండి. ముందుగా 2 ఆరెంజెస్ తీసుకొని దాని జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రూటీ, పపాయ, పైనాపిల్, స్ట్రాబెర్రీ, డేట్స్ అన్నీ కలుపుకొని నైట్ అంతా నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. అలానే ఇంకో ప్యాన్ తీసుకొని అందులోని 1 కప్పు పంచదార తీసుకొని దాన్ని క్యారమిల్కి చేసుకోవాలండి. దాంట్లో ముందు వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. మొత్తం పంచదారే దాని అంతటా అది కరిగిపోయి ఇదిగో ఇలా చూపిస్తున్నాను చూడండి, గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు మీరు మొత్తం దాన్ని కరగదీసుకోవాలి. తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఆ క్యారమిల్క్ని అంతా మళ్ళీ కరగదీసి లిక్విడ్లా తయారు చేసుకోవాలండి. అందులోనే నేను కొంచెం 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకున్నాను. కోకో పౌడర్ ఉంటే మీరు కోకో పౌడర్ అయినా వాడుకోవచ్చు. నా దగ్గర కోకో పౌడర్ అవైలబిలిటీ లేదు, సో నేను కాఫీ పౌడర్ వాడుకున్నాను. ఈ లిక్విడ్ని అంతా చల్లార్చి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోనే 1 కప్పు మైదా పిండి తీసుకొని దాంట్లోనే సోంపు, చెక్క, లవంగం పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది 1 టీ స్పూన్ వేసుకున్నాను. అందులోనే బేకింగ్ సోడా, తిని సోడా కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. అయితే ఇందాక మిశ్రమం చేసుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఫ్రూట్స్లో వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే మిక్సీ జార్ తీసుకొని 1 గ్లాసు ఆయిల్ కానీ గీ కానీ మీకు ఏది అవైలబిలిటీ ఉంటే ఫ్లేవర్డ్ లేని ఆయిల్ తీసుకోవాలండి. దాంట్లో 2 ఎగ్స్ యాడ్ చేసుకొని దాన్ని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక ఆల్రెడీ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అందులోనే మిక్సీ చేసుకున్న అది ఫ్రూట్స్, తర్వాత ఇందాక మనం క్యారమిల్కి చేసుకున్న వాటర్ అన్నీ మిక్స్ చేసేసుకొని మంచిగా బీట్ చేసేసుకోవాలండి. దాంట్లోనే మనము ఇందులోనే బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్ వేసుకొని కలిపేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కేక్ ఎందులోనైనా ప్రిపేర్ చేస్తున్నామో దాంట్లోనే మొత్తం గీ రాసి కొంచెం మైదా పిండిలా వేసి మొత్తం సైడ్ అంతా కొట్టుకుంటే మీకు కేక్ అంటుకోకుండా బయటకు వస్తుందండి. ఈ మిశ్రమం అంతా దీంట్లో తీసుకొని ముందుగా నేను పెద్ద బాండీ తీసుకున్నానండి. అందులో కింద ఒక మూత ప్లేట్ పెట్టి దీంట్లోనే అది పెట్టి మూత పెట్టేశాను. ఈ కేక్ బేక్ అవడానికి మీకు ఖచ్చితంగా అండి 50 మినిట్స్ టు 60 మినిట్స్ పడుతుంది. తర్వాత కేక్ అంతా అయిపోయిన తర్వాత 30 మినిట్స్ 35 మినిట్స్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా 1 అవర్ పడుతుంది. ఇదిగోండి చూడండి ఎంత బాగా అయిందో. నేనైతే కొన్ని ఫ్రూట్స్తో మంచిగా డెకరేషన్ చేసుకున్నానండి.